చాలా విచారం. వీళ్ళు కొంతమంది రాంగ్ ప్రాపగండా చేస్తున్నారు. ఆ శ్వేతారెడ్డి ఎవరో నాకు లైఫ్లో కలవలేదు, తెలీదు. అలాంటి ఆవిడని తీసుకొచ్చి TV9లో డిబేట్ ఇవ్వడం, TV5లో డిబేట్ ఇవ్వడం, ఇప్పుడు మహా న్యూస్లో టీవీ ఇవ్వడం, ఇది రాంగ్. 1 month బ్యాక్ జగన్ కేటీఆర్ గారు కలిసినప్పుడు నేను ప్రెస్ మీట్ పెడితే పార్క్ హోటల్లో, ఇదేంటి కేసీఆర్ గారు ఏంటి అంత పెద్ద అయినా జగన్ కాల్ చేయడం ఏంటి, జగన్ ఏమో కేటీఆర్ని తారకండం ఏంటి అని నేను బాధతో కోపంతో ప్రెస్ మీట్ పెట్టాను. ఏమని దాన్ని ఖండించి వెంటనే కేసీఆర్ గారు ఏంటి మీడియా బాగా స్పందించింది, అయిపోయింది. ఆ ప్రెస్ మీట్లో ఈవిడ ఉంది, జగన్ కోవర్ట్ అని చాలామంది నాకు టెక్స్ట్లు పెట్టారు. సురేష్ చెప్పాడు, విజయ్ చెప్పాడు, రమేష్ చెప్పాడు. అదే రోజు మన శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇప్పుడు ఓడిపోతున్నామని ఇలాంటి పనులు ఎవరైనా చేయొచ్చా? ఆవిడని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆవిడ ₹1 నాకు ఇవ్వలేదు, ఎవ్వరూ ₹1,00,000 ఇవ్వలేదు. నేను ఇండియా వచ్చి 3-4 నెలల్లో టోటల్ 86,000 అనుకుంటాను పార్టీకి డొనేషన్ వచ్చింది, ₹1,00,000 కూడా రాలే. ఈరోజు 20,000 వచ్చిందట. అలాంటిది 30 కోట్లేటి, 30,100 కోట్లు, 3,000 కోట్లు అంటే 30,000 కోట్లు అంటే పిచ్చి పట్టుకుందా? వీళ్ళు కొంతమంది ఓడిపోతున్నానని తెలిసి, వాళ్ళందరూ ఓడిపోతున్నారని తెలిసి, నేను గెలుస్తున్నానని తెలిసి, మన పార్టీ గెలుస్తుందని తెలిసి ఈ అవినీతి పరులు ఏయో చేస్తున్నారు. లైఫ్లో ఆవిడ్ని నేను ఒకసారి కలిసినట్టు సింగిల్ ఫోటో చూపించమనండి. ఆఫీస్కి వచ్చేసింది నాతో నిలబడడానికి. 100 మంది 150 మంది ఉంటుండగా ఆ రోజు శ్రీనివాసరావు గారు మీరే ఖండించారు. ఏమైంది చెప్పండి? అన్ఇన్వైటెడ్ గెస్ట్ కో గ్రూప్ లో జర్నలిస్ట్ ఉన్నారు అక్కడ 20 మంది పైన, ఆల్ మీడియా. షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. షీ వాజ్ నెవర్ గివెన్ ఇంపార్టెన్స్. పక్కకు వచ్చి కూర్చుంటుంది అన్ఇన్వైటెడ్ గా. నాకు టికెట్ కావాలంటే సార్ అన్నారు 10,000 మెంబర్స్ చేయాలి, మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు ₹10 కలెక్ట్ చేయండి, ఆ లక్ష కూడా మీరే పెట్టుకోండి మీ ఖర్చులకు, నేను తర్వాత ఎలక్షన్ ఫండ్ ఇస్తాను ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే. మీకు టార్గెట్ 21st ఫిబ్రవరి మీరు 10,000 మెంబర్స్ తీసుకురావాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు అడ్రస్ తేలేదు. అండ్ మనకు చెప్పకుండా యూట్యూబ్లో పెట్టుకుంటుంది ఆమె పర్సనల్ హైప్ చేసుకోవడానికి. షీ యూజింగ్ పాల్ యాజ్ ఏ సపోర్ట్. చూడండి, ఆ రోజు అంజన్ కుమార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ నేను కలిసినప్పుడు మీడియా వాళ్ళందరూ గెడౌట్ అన్నారు ఆవిడ్ని. చూడండి ఆ వీడియో క్లిప్పింగ్స్. నా వెనకాతలు నిలబడుతుంది మా టీంతో పాటు. ఆవిడెవరో మాకు తెలియదు, ఎలా ఫోటో ఇస్తావు? రూమ్లో పక్కన వచ్చి కూర్చుంటుంది. 19 మంది ఉంటుండగా ఆ ప్రెస్ రూమ్లో ఆ రోజు ఒక 50 నుంచి 70 మంది ఉన్నారు అంచనా గారు. ఆ తర్వాత 19 మంది ఉన్నారు రూమ్లో, హాల్లో. మళ్ళీ రావడానికి ట్రై చేసింది. అమ్మ నువ్వెవరో నాకు తెలీదు, జర్నలిస్ట్గా టికెట్ ఇస్తావన్నా, ఒక 10,000 మందిని 2 లక్షల్లో 10,000 మందిని ₹10 ఇచ్చి ₹1,00,000 గ్యాదర్ చేసి ఆ ₹1,00,000తో మీరు మీటింగ్ పెట్టుకోండి. అందరికీ ఇలా చెప్పాం. కొన్ని వేల మందికి ఎవ్వరు కూడా ఒక ₹1,00,000 గ్యాదర్ చేయలేదు. ఇంతవరకు ₹1,00,000 మనకి ఇవ్వలేదు. ఎంత అబద్ధం ఇది! దేవుని తీర్పు రాబోతుంది అంతే. ఎంతవరకు నా పేరు బ్యాడ్ చేయవలసిన వాళ్ళందరికీ వచ్చింది. ఈ జర్నలిస్ట్ కూడా ఎంత పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశాడు ఈరోజు. ఒక్కటైనా మంచి ప్రశ్న వేశాడా? రైతుల గురించి మాట్లాడు, నిరుద్యోగుల గురించి మాట్లాడు, వితంతుల గురించి మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడు, మనకు సింబల్ వచ్చిందని మాట్లాడు. ప్రపంచ శాంతి అంటాడు, జర్నలిస్ట్ గురించి అంటాడు. ప్రపంచ శాంతి దూత అంటాడు నన్ను. మీకెందుకు పార్టీ అంటాడు. మీరు ఒక్కరే పార్టీ పెట్టాలా? ఒక కులమే ఒక కుటుంబమే రాష్ట్రం వెళ్ళాలా? ఆ పప్పులు ఉడకం ఇంక మీకు దగ్గర. ఏదో ఆవిడ అంటుంది. ఆవిడ ఎవరో నాకు తెలియదంటే నా గురించి ఎలా మాట్లాడుతుంది? ఆవిడ పార్టీ మెంబర్షిప్ ఎక్కడైనా ఉందా? చూపించండి. ₹10 ఇచ్చిందా? చూపించమనండి. ఒక ఫోటో నాతో తీసుకుందా? చూపించమనండి. మా కోఆర్డినేటర్లు ఎవరైనా తెలిసి ఆవిడకి చూపించమనండి. ఒక ప్రెస్ మీటింగ్ వచ్చేసి అటెండ్ అయ్యి నాకు టికెట్ ఇచ్చారంటే అది ఎంత అబద్ధికురాలు! దేవుని తీర్పు ఆవిడ మీద వస్తుంది, ఇలాంటి జర్నలిస్ట్ మీద వస్తుంది అతి త్వరలో, మీరు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఎనీవే ఫర్గివ్ ఇట్, ఫర్గెట్ ఇట్. అంతే. ఓడిపోయే వాళ్ళందరూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటారు. మనం ముందుకెళ్దాం. ప్రతి నియోజకవర్గంలో ఉన్నవారు 100,000 మందికి చెప్పి మీ అభివృద్ధి కొరకు, మీ కొరకు
మీ వితంతుల కొరకు, మీ అనాథుల కొరకు, మీ హాస్పిటల్ కొరకు నేను డబ్బు తీసుకొచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. ఈ అవినీతి పరుల్ని, ఆ పార్టీల్ని, ఆ కోవర్ట్స్ని మనం నమ్మద్దు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.